వెల్కమ్ టు ది మైటీ హోమియోపతి. నేను మీ డాక్టర్ అనిత. అందరూ బాగున్నారా? స్పెషల్లీ నేను అందరికీ థ్యాంక్స్ చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. నన్ను క్లినిక్ని ఎంతగానో ఆదరించి వేలాది మందిగా ది మైటీ హోమియోపతిలో నిజంగా చాలా పవర్ఫుల్ మెడిసిన్స్ ఉన్నాయి. హోమియోపతి అంటే ఆలస్యంగా తగ్గేది కాదు. ఎంత ఆస్తమా అయినా, ఎంత వాల్యూస్ ఎలాగున్నా కూడాను, సివియర్ క్రానిక్ కంప్లైంట్ అయినా కూడాను ది మైటీ హోమియోపతిలో చాలా బాగా తగ్గుతుంది అనుకుని, అక్యూట్ కంప్లైంట్స్కి, క్రానిక్ కంప్లైంట్స్కి చాలా త్వరగా పనిచేసే మెడిసిన్స్ ఉన్నాయని ఎంతమందో రావడానికి క్లినిక్ నిజంగాను మీరందరూ వస్తున్న విధానానికి నిజంగా నిండు మనసులో మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ విధంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను ఎంతోమందికి రీచ్ అవ్వడానికి ఇది ఒక మంచి మీడియా ప్లాట్ఫామ్ అనుకుని ఇది స్టార్ట్ చేసినప్పుడు అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి కూడాను దీని ద్వారా ఎంతో ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసుకుంటుని వాళ్ళకి కావాల్సిన డౌట్స్ అన్నీ తిరిగి నాతో మాట్లాడుతూ కొంతమంది ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన విధానానికి కూడా ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ హోమియోపతి అండ్ దిస్ ఛానల్ ఆల్సో. సో ఈ విధంగా ఈరోజు 100 వీడియో చేయడానికి, 100వ వీడియో చేయడానికి మీ ముందుకు వచ్చాను. సో నా మెయిన్ ఫోకస్, చాలామంది నా పేషెంట్స్ అడుగుతూ ఉంటారు కూడా, మేడం డయాబెటీస్ మీద మీరు చాలా ఎక్కువ ఫోకస్ పెడతారు, చాలామంది తగ్గించారు అని. సో నా మెయిన్ ఫోకస్ నిజంగా కూడాను నవేడేస్ డయాబెటీస్ అనేది చాలామంది అఫెక్ట్ అవుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా చాలామంది సఫర్ అవుతున్నారు. అసలు ఎందుకు ఇలాగా ఇబ్బంది పడుతున్నారు? దీనివల్ల చాలా కాంప్లికేషన్స్లోనికి బాడీ వెళ్తూ ఉంటుంది. ఇది ఒకటే కాదు, ట్విన్ డిజీజెస్ అని హైపర్ టెన్షన్ కూడా దీంతో పాటు యాడ్ అవుతుంది. అదే కాకుండా మల్టీ ఆర్గాన్కి ఈ డయాబెటీస్ అనేది ఎఫెక్ట్ చేస్తుందని నిజంగా నేను దీని మీద చాలా వరకు మా బుక్స్ ఏంటి, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ పేషెంట్కి కూడా డే టు డే నేను నాలెడ్జ్ అప్డేట్ చేసుకుని వాళ్ళకి మందులు ఇవ్వడం వల్ల చాలామంది ఎంత 300 వాల్యూస్లో ఉన్న 280, 250 వాల్యూస్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్తో వచ్చిన 3 నెలల కాలంలో వాళ్ళు చాలా బాగా తగ్గించుకొని వితౌట్ ఎనీ మెడిసిన్, ఓన్లీ మా హోమియోపతి ద్వారా చిన్న గైడ్లైన్స్ ఇవ్వడం వల్ల నౌ 12% హెచ్బిఏవన్స్ ఉన్న వాళ్ళు కూడా 6% రావడము, ఇదంతా కూడాను హోమియోపతి అచీవ్మెంట్. అండ్ పేషెంట్స్ కూడాను ఎంతో చక్కగా మాట విని కోఆపరేట్ చేస్తున్న ప్రతి పేషెంట్కి మీరందరూ బాగుంటేనే నిజంగా మాకు ఆనందం. సో సిస్టమ్ని వాడుకొని అందరూ యూటిలైజ్ చేసుకొని అందరూ హెల్తీగా ఉంటే, అసలు ఈ డయాబెటీస్ అనేది లేకుండా చేస్తే వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్ మన ఇండియా అవుతోంది అని అందరూ చెప్తూ ఉన్నప్పుడు దీని నుంచి అందరూ బాగుండాలనే కోరికతోనే నా ఈ ప్రయత్నం. సో 100వ వీడియో గుర్తుగా ఉంటుందన్న ఒక ఉద్దేశంతో నేను ప్యాంక్రియాస్ మీద మాట్లాడడానికి మేము ముందుకు వచ్చాను. తప్పక వీడియో పూర్తిగా వినండి. ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి తప్పకుండా హెల్దీ కంటెంట్, మీకు ఇందులో హెల్దీ ఇన్ఫర్మేషన్ ఉంది, మేడం నిజంగా చాలా ఒక పర్పస్తో మాట్లాడుతోంది, హోమియోపతిలో నిజంగా ఒక పవర్ ఉంది, పవర్ఫుల్ మెడిసిన్ ఉంది అని మీకు అనిపిస్తే తప్పకుండా మీ వాళ్ళకి షేర్ చేయండి. అండ్ డెఫినెట్లీ హెల్దీ ఇన్ఫర్మేషన్ అందరూ కూడాను దాన్ని యూటిలైజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో మన వీడియోలోకి వెళ్దాం. చాలా క్లుప్తంగా మీతో మాట్లాడతాను. ప్యాంక్రియాస్ అనేది లెఫ్ట్ సైడ్ స్టమక్ బిహైండ్, అంటే స్టమక్ వెనకల ప్యాంక్రియాస్ అనేది ఉంటుంది. ఇది ఒక పియర్ షేప్లో ఉంటుంది. మనం పొద్దున లేచినప్పటి నుంచి ఒక 10 రకాల ఆహారాలైనా తింటాము. అంతకన్నా తక్కువ ఎవరైనా తింటుంటే తప్పకుండా మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో లిక్విడ్ అని, సాలిడ్ అని, ఫ్రూట్స్ అని, వెజిటబుల్ రకరకాలు తింటూ ఉంటాము. మనం ఒక చేతితో తినొచ్చు, స్పూన్తో తినొచ్చు, ఫోర్క్తో తినొచ్చు. ఎవరి ఆహారపు అలవాట్లను బట్టి చాలా ఈజీగా మింగేస్తాము, నవలేస్తాము, తినేస్తాము. సో ఇలా మనం తినడం వరకే మనకు తెలుసు. కానీ మన శరీరంలో ఒక 5 పార్ట్స్ ఎంత కష్టపడి దీన్ని జీర్ణం చేస్తాయంటే, మొట్టమొదట ఇది స్టమక్లోకి వెళ్తుంది. స్టమక్, లివర్ అండ్ డియోడినం అనే పార్ట్ ఉంటుంది, ప్యాంక్రియాస్, బైల్ డక్ట్. ఇవన్నీ కూడాను ఒక కోఆర్డినేషన్లో పనిచేస్తేనే ఆ ఫుడ్లో మనము ఈ ప్రోటీన్ బాగుందని గబగబా ప్రోటీన్ తినేస్తే ఆ ప్రోటీన్ అనేది శరీరానికి అందేలా చూడడము, కార్బోహైడ్రేట్స్, గ్లూకోజ్ మనం నీరసం అవ్వకుండా తినడానికి ఏమైతే మనం తింటున్నామో మనం డిఫరెన్షియేట్ చేయలేకపోవచ్చు. ఇది ఇందుకు ఉపయోగపడుతుంది కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు ఏది ఎందుకు ఉపయోగపడుతుందని. బట్ ఎనీహౌ అదంతా కూడాను న్యూట్రియంట్స్ని అబ్జార్బ్ చేసే కెపాసిటీ, ఇవన్నీ కూడాను ఒక హ్యాపీగా ఇవి ఒక టీం వర్క్గా పనిచేస్తేనే ఈరోజు మనకి ఏ కంప్లైంట్ రాకుండా హ్యాపీగా హెల్తీగా ఉండగలుగుతున్నాం. సో ప్యాంక్రియాస్ అసలు ఏం పనిచేస్తుంది, ఎందుకు ఈ ప్యాంక్రియాస్ ఇలాగ డిస్టర్బ్ అవుతుంది? లైఫ్ లాంగ్ భగవంతుడు మనకి ఇచ్చిన ఆర్గాన్స్ మనం తిని ఆహారాన్ని జీర్ణం చేసుకుని ఒక్కసారి మన వెనకల వాళ్ళని చూడండి. మీలో ఎవరికైనా పల్లెటూరు వాతావరణాలు, పల్లెటూరు వ్యక్తిత్వాలు తెలిస్తే 85, 88, 90 ఏళ్ళ దాకా కూడాను వాళ్ళ బట్టలు వాళ్ళు ఉతుక్కుంటారు, వాళ్ళు తినవలసిన వాళ్ళు తింటారు, పళ్ళు ఊడిపోయిండు, చాలామంది హెల్తీగా ఉన్నారు. అలాగనే డయాబెటీస్
పల్లెటూళ్ళలో లేదని కాదు, ఎవరైతే సరైన రీతిలో తిన్న ఆహారాన్ని ఖర్చు పెడుతున్నారో వాళ్ళకి ఎవరికి ఈరోజు ప్యాంక్రియాస్ అనేది ఇబ్బంది పట్టలేదు. సో ప్యాంక్రియాస్ ఏం చేస్తుంది, ఇంతకుముందు చెప్పుకున్నట్టు పిఎస్ షేప్ అనేది ఉంటుంది. ఇది ఒక 6 ఇంచులు లేదా 15 సెంటీమీటర్ల లెంగ్త్ అనేది ఉంటుంది. ప్యాంక్రియాస్ ఏం చేస్తుందంటే మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఎంజైమ్ని రిలీజ్ చేస్తుంది, హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. ఎంజైమ్స్ ఒక 3 రకాల ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తుంది. సీరం అమైలేజ్, లైపేజ్, ట్రిప్సిన్. దీన్ని ప్రోటీయేజ్ అని కూడా అంటాము. అమైలేజ్ ఏం చేస్తుంది, మనం తిన్న కార్బోహైడ్రేట్ని జీర్ణం చేస్తుంది. లైపేజ్ ఏం చేస్తుంది అంటే ఫ్యాట్స్ని జీర్ణం చేస్తుంది. ప్రోటీయేజ్ లేదా ట్రిప్సిన్ అనేది ఏం చేస్తుంది, ప్రోటీన్ని జీర్ణం చేస్తుంది. వెరాస్ హార్మోన్స్ ఇది ఏం చేస్తుంది, హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. 2 రకాల హార్మోన్ రిలీజ్ చేస్తుంది, గ్లూకగాన్ అనే హార్మోన్ అండ్ ఇన్సులిన్ అనే హార్మోన్ ఉంటుంది. ఇన్సులిన్ ఏం చేస్తుంది, బ్లడ్ షుగర్ పెరగకుండా చూస్తుంది. ఇదే మనకి నవేడేస్ చాలామంది ఇన్సులిన్ రిసెప్టార్స్ లేకపోవడం, ఇన్సులిన్ ఉపయోగించుకోలేకపోవడం, ఇన్సులిన్ టాబ్లెట్ రూపంలో తీసుకోవడం, ఇవన్నీ కూడాను ఇక్కడ ఈ హార్మోన్ అనేది డిస్టర్బ్ అవ్వడం వల్ల ఉంటుంది. వెరాస్ గ్లూకగాన్ ఏం చేస్తుంది, ఎక్కడైనా ఇన్సులిన్ తగ్గింది, బాడీలో మనం స్టార్వింగ్ ఉన్నాం, ఫాస్టింగ్ ఉన్నాము, ఫుడ్ తీసుకోలేదు, అప్పుడు గ్లూకగాన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి మన శరీరంలో ఫ్యాట్స్ ఎక్కడైతే స్టోర్ రూపంలో ఉందో, లివర్లో స్టోర్ అయింది, ఎక్కడైతే మన డిపాజిట్ ఉందో, సో అక్కడ నుంచి గ్లూకోజ్ తీసుకుని ఆ రోజు అవసరాలకి అది ఉపయోగించుకుంటుంది. ఈ రెండింటిని మెయింటైన్ చేసేది సొమాటోస్టాటిన్ అనే ఎంజైమ్. సో ఇది ప్యాంక్రియాస్ అనేది మనం తిన్నప్పటి నుంచి చాలా ఫాస్ట్గా యాక్టివ్ అయ్యి ఎంజైమ్స్ని, హార్మోన్స్ రిలీజ్ చేసి దాని పని అది చేస్తుంది. ఇక్కడ వరకు బాగుంది. చక్కగా మనం తీసుకోవాల్సినంత కార్బ్స్ తీసుకుంటే అమైలేజ్ ఎంత రిలీజ్ అవ్వాలో అంత రిలీజ్ అయ్యి మన శరీర బాడీ మనం ఎంత బియ్యం ఉన్నాం, ఎంత వెయిట్ ఉన్నామో దీనికి తగ్గట్టు అది డిజైన్ చేసుకుని మనం ఎంత కార్బోహైడ్రేట్స్ బాడీకి ఇచ్చాము, ఎక్కువ తినేసామా, సో అది ఎలాగ చేయాలి అనేది ఒక రేంజ్ వరకు అది పనిచేసుకుంటూ దాని ఎంజైమ్స్ రిలీజ్ చేస్తూ హార్మోన్లు రిలీజ్ చేస్తూ చాలా హ్యాపీగా పనిచేసుకుంటుంటుంది. ఎక్కడ సమస్య వస్తుందంటే ఎక్కువ కార్బ్స్ తినేసాం, ఒబేసిటీ పెరిగింది, ఆల్కహాల్ డ్రింకింగ్లు, స్మోకింగ్లు, రకరకాల కూల్ డ్రింకులు తాగేస్తున్నారు, సో అక్కడ అన్వాంటెడ్ పెరిగింది, సో రకరకాల ప్రోటీన్స్ తినేస్తున్నారు, అక్కడ అన్వాంటెడ్ అనేది బాడీలో చెత్తలాగా ఫామ్ అయిపోతుంది. వీటిని అన్నిటిని పనిచేయడానికి అది చాలా వరకు కష్టపడి ఎంజైమ్స్ పనిచేయకుండా ఆగిపోతాయి. సో హార్మోన్ ఇంకా నా వల్ల కాదు అని ఇన్సులిన్ రిసెప్టార్స్ కూడా కామ్ అయిపోతాయి. ఎందుకంటే ఇవ్వాల్సిన గ్లూకోజ్ కన్నా ఎక్కువ ఇచ్చేస్తున్నావు కాబట్టి ఇంక నేను పనిచేయలేను అని కొన్ని సిమ్టమ్స్ని బయట పెట్టడం అనేది జరుగుతుంది. సో మనం ఏం చేయాలి, అప్పుడు ఏం చేస్తుంది, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సిమ్టమ్ ప్యాంక్రియాస్ ఇన్ఫ్లమేషన్ గురవుతుంది, అంటే ఒక చిన్న వాపుకు గురవుతుంది. అది ఏం సిమ్టమ్ చూపిస్తుంది, పొట్టలో నొప్పి రావడము, అది బ్యాక్ దాకా స్ప్రెడ్ అవ్వడము, నాజియా అండ్ వామిటింగ్ సెన్సేషన్ ఉండడము, అండ్ తెలియకుండా వీళ్ళు ఏం చేయకుండానే వామిటింగ్లు అవ్వడము, నాట్ ఓన్లీ దట్ ఈ ఇన్ఫ్లమేషన్ ఉండడం వల్ల బరువు తగ్గిపోవడము, సివియర్ షార్ప్ పెయిన్ అనేది ఉండడము. ఇందులోనే క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అని, అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అని రకరకాలు ఇంతకుముందు ప్యాంక్రియాస్ గురించి మాట్లాడినప్పుడు ప్యాంక్రియాటైటిస్లో ఈ విషయం చెప్పడం జరిగింది. సో ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, సివియర్ పెయిన్ వచ్చింది, చాలా పెథటిక్ పెయిన్ వచ్చింది, అప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు ఎంజైమ్స్ ఎలాగున్నాయి ఈ టెస్ట్లు అన్నీ రాయడం అనేది జరుగుతుంది, అండ్ బ్లడ్ షుగర్ రాయడం కూడా జరుగుతుంది. సో ఇది ఇక్కడ వరకు. సో ఇంకా డెప్త్లో అది ట్యూమర్ కిందనో, అది అల్సర్ కిందనో, అది క్యాన్సర్ కిందనో మారి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనేది కూడాను నవేడేస్ చాలా ఎలాగంటే ఇది లంగ్ క్యాన్సర్తో సమానంగా చాలా పెథటిక్గా తయారవుతుంది. సో ఇది వచ్చిన వాళ్ళు 3 నుంచి 5 ఏళ్ళ వరకు కూడా లైఫ్ స్పాన్ అనేది ఉండలేదు. అంటే ఒక ప్యాంక్రియాస్ ఇది రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, డయాబెటీస్ ఒక రిస్క్ ఫ్యాక్టరు, అండ్ జెనెటిక్ ఫ్యాక్టర్ ఒకటి ఇంట్లో ఎవరికైనా ఉన్నది, పెద్దవాళ్ళలో ఎవరికైనా ఉన్నది అంటే సో ఇన్హెరిటెడ్ జీన్ అనేది ఉంటుంది. సో స్మోకింగ్, ఆల్కహాల్, ఇంకా సోకాల్డ్ ఫుడ్స్ ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్, కాంప్లికేషన్స్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు, ప్యాంక్రియాస్కి సంబంధించిన డ్యామేజ్ జరిగిందని ఫర్దర్ ట్రీట్మెంట్కి అనేది చాలా పెద్ద ట్రీట్మెంట్స్కి అనేది వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ నేను ఫైనల్గా మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే లైఫ్ లాంగ్ ఒక 6 ఇంచెస్ ప్యాంక్రియాస్, ఒక పియర్ షేప్లో ఉన్న ప్యాంక్రియాస్ ఎంజైమ్స్ ఇచ్చి, హార్మోన్స్ ఇచ్చి, తిన్న ఆహారాన్ని జీర్ణం చేసి, షుగర్ పెరగకుండా చూసుకొని, షుగర్ తగ్గకుండా చూసుకొని, కరెక్ట్ ఈక్విలిబ్రియంలో హోమియోస్టాసిస్ మెయింటైన్ చేసుకుని మనల్ని ఆరోగ్యంగా ఉంచాల్సినటువంటి, మనం దాన్ని ఆరోగ్యంగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నప్పటికీ రకరకాల ఫుడ్స్ తీసుకొని దాన్ని చాలా కష్టానికి వచ్చేస్తున్నాం. సో ఎవరికి వాళ్ళు, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఒక్కసారి ఇంట్రాస్పెక్టివ్గా ఉండండి, ఏం తింటున్నాం, ఎలా ఉంటున్నాం,
ఇవాళ రేపు ఎలా ఉన్నారంటే మధ్యాహ్నం 2కో 3కో ఫోన్ చేస్తారు, మళ్ళీ 5 గంటలకల్లా స్నాక్స్ తింటారు. ఇది అరక్కముందే మళ్ళీ ఈవినింగ్ ఏదో నైట్ ఏదో తింటారు, ఇది అరక్కముందే పడుకునే ముందు ఏదో తింటారు. సో ఒక సర్టన్ టైం అనేది లేదు, ఒక సర్టన్ ఈ ఫుడ్ తినకూడదు, ఈ ఫుడ్ తినాలి అనేది ఎవరికి ఒక అబ్జర్వేషన్ అనేది ఎవరికి కాదు, కొంతమందిలో అబ్జర్వేషన్ అనేది లేదు. దానివల్ల వెయిట్ పెరగడం, లిపిడ్స్ పెరిగిపోతున్నాయి. లైపేజ్ ఎంజైమ్ పనిచేస్తున్నప్పటికీ సరైనది మనం ఎక్కువ ఇవ్వడం వల్ల అది పనిచేయలేక హైపర్ కొలెస్ట్రాలియా, లిపిడ్ పెరిగిపోతుంది, కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఆ కొలెస్ట్రాల్కి ఒక మందు వాడడము, అండ్ లేదు గ్లూకోజ్ పెరిగిపోతుంది దానికి ఒక మందు వాడడము, లేదా ఇంటర్నల్గా వీక్నెస్ ఉంటుంది దానికి ఒక మందు వాడడము, పెయిన్ బిల్ల ఒక మందు వాడడం. ఇవన్నీ కాకుండా ఎవరికి వాళ్ళు ఆలోచించుకుని మనకు భగవంతుడు ఇచ్చిన ఆర్గాన్స్ని లైఫ్ లాంగ్ హెల్దీగా ఉంచుకోవడం అది మన చేతుల్లోనే ఉంది. ప్రతి ఒక్కళ్ళలో ఒక వైటల్ ఫోర్స్ అనేది ఉంది. ఎక్కడైతే ప్యాంక్రియాటిక్ సెల్ డ్యామేజ్ అయిందో అది తప్పకుండా అది రీజనరేట్ అవుతుంది, అది రిపేర్ చేసుకుంటుంది, అండ్ మనమే దానికి ఛాన్స్ ఇవ్వాలి. సో ఎవరైతే ప్యాంక్రియాస్ సంబంధించిన ప్రాబ్లమ్స్తో ఏవైతే నేను ఇప్పుడు మాట్లాడానో, ఎవరైతే ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారో వాళ్ళు తప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతి సిమ్టమ్ చెప్పండి. అప్పుడు అమైలేజ్, లైపేజ్, బ్లడ్ షుగర్ టెస్టులు రాస్తారు. ఇంకా ఏదైనా పెయిన్ ఉంది అంటే సిటీ అబ్డోమిన్ రాస్తాం. సో ఇవన్నీ చూసుకొని ఎంజైమ్స్ ఎలా ఉన్నాయి ఈ ప్రతి ఒక్కరు వాళ్ళ ఇయర్లీ వన్స్ చెకప్లో ఇవి కంపల్సరీ చేయించుకోవాల్సిన టెస్టులు. ఈవెన్ నా దగ్గరికి వచ్చిన పేషెంట్స్ పుట్టినొప్పి ఉంది మేడం చాలా ఎక్కువగా ఉంటుంది అంటే నేను ఫస్ట్ ఇమ్మీడియట్గా ఎందుకు వస్తుంది అని అనాలిసిస్ చేసుకుని ఈ సోకాల్ ఎంజైమ్స్ టెస్టులు కానివ్వండి, లోపల హార్మోన్స్ సంబంధించిన టెస్టులు కానివ్వండి, ఇవన్నీ రాసుకొని ప్రాపర్గా ఏదో డయాగ్నోసిస్ అనేది ఎర్లీ డయాగ్నోసిస్ సేవ్స్ లైఫ్స్. నేను ఎవరికైనా అదే చెప్తాను, ఏదో జరిగిపోయిన తర్వాత అప్పుడు రావడం కాదండి. ఎర్లీ డయాగ్నోసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఎక్కడైనా డైలీ రొటీన్లో మనం ఇబ్బంది పడుతున్నాం, మన బాడీ అలార్మింగ్ సైన్స్ ఏమైనా పంపిస్తుందంటే తప్పకుండా అలర్ట్ అవ్వండి. అందరూ ఆరోగ్యంగా ఉండండి. తప్పకుండా మీ శరీరం మీతో మాట్లాడినప్పుడు మీరు వినడానికి ట్రై చేయండి. అందరూ తప్పకుండా హోమియోపతి వైద్య విధానాన్ని కూడా చూస్ చేసుకుని ఎవరికైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళు తప్పకుండా మైటీ హోమియోపతిని విజిట్ చేయండి. అంతేకాకుండా ఎవ్రీవన్ షుడ్ మెయింటైన్ దర్ హెల్దీ లైఫ్ స్టైల్. అలా చేసినప్పుడు ఏ మందు అవసరం లేదండి. ఇది నా దగ్గరికే కాదు, ఇంకో దగ్గరికి ఎప్పటికీ వెళ్ళక్కర్లేదు. ఆహారమే ఆరోగ్యం. దాన్ని సరైన రీతిలో యూటిలైజ్ చేసుకుని ప్రాపర్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుని సిన్సియర్గా బిఎంఐ మెయింటైన్ చేసుకొని అందరూ ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తూ సదా మీ వైద్య సేవలో మీ డాక్టర్